నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరి గుండమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలి. అలానే మీ అందరికీ ఒక మంచి గుడిని అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉందండి. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, ఆంధ్రప్రదేశ్లోని ఉన్నటువంటి చిన్న కాశీ అని పిలువబడుతుందండి ఈ గుడిని. అవునండి, మీరు విన్నది నిజమే. ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక చిన్న కాశీ అని కూడా చెప్పుకుంటారనమాట. అలానే ఈ గుడిలో ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి. అది ఏంటి అనేది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండ్ దాకా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఈ గుళ్ళోనే ఇంకా 4 అంటే ఒక 3 గుళ్ళు అలా ఉంటాయండి. అంత పెద్ద గుడి అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎవరు స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. ఓకేనా? కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు నేను చూపించబోయే ప్రాంగణం మొత్తం బయట, అంటే మనకి మెయిన్ రోడ్ అమ్మటే ఈ గుడి అనేది నిర్మించబడిందండి. ఈ గుడి బయట అనేది ఇలా అనేది చేశారనమాట. ఇలా అంతకుముందు ఇలా లేదండి, ఇప్పుడు బాగా డెవలప్ చేశారు. ఇలా సాంబ శివయ్య తండ్రిని అలానే ఇవన్నీ కూడాను కొత్తగానే కట్టారనమాట. చాలా అంటే చాలా ఆ శివయ్య అనుగ్రహం మీకు మాకు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అసలు చూస్తుంటేనే నాకు అలానే ఉండిపోవాలనిపించింది. ఇంకా అయితే నేను గుడి లోపలికి వచ్చి పూజ అదంతా కూడా చేసేసుకున్నానండి. ఇది నేను ఎప్పుడు చేశానంటే, మనకి సోమవారం వచ్చింది కదండి, కార్తీక సోమవారం, రెండో సోమవారం ఏదైతే ఉందో ఆ రోజు గుడికి వెళ్ళి గుళ్ళో పూజ అదంతా చేశానండి. నేను కూర్చున్న దగ్గర నా ఎదురుగా ఆ శివయ్య తండ్రి కనిపిస్తూ ఉంటాడనమాట. ఇంకా అలా చేశానన్నమాట. సో ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను, చూసేయండి. ఈ గుడిలో ఇంకొక ప్రత్యేకత ఉందండి అన్నాను కదా. ఆ ప్రత్యేకత ఏంటి అంటే, ఈ యొక్క గుడిలో 1000 లింగాలని ప్రతిష్ఠత చేయడం జరిగిందండి. అంటే 1000 లింగాలతో నిర్మించబడిందనమాట. అందుకే సహస్రలింగేశ్వర స్వామి గుడి అని అంటారండి ఈ గుడిని. చాలా విశిష్టత, చాలా ప్రత్యేకతమైన గుడి అనమాట. అందరూ ఎవరైనా సరే టూరిజంగా వచ్చి కూడా టూరిస్టులు వాళ్ళు వచ్చి చూసి వెళ్తూ ఉంటారనమాట. అంత ప్రత్యేకత అండి. అందుకే చిన్న కాశీ అని కూడా అంటారనమాట. దీని వెనక ఏదో స్టోరీ ఉంది, నాకైతే అంత బాగా తెలియదండి, అందుకని నేను చెప్పడం లేదు. తెలియని దాని గురించి చెప్పడం మనకు అంత మంచిది కాదని చెప్పేసి అయితే నేను చెప్పలేదు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు తెలుసుకొని మరీ చెప్తానండి. ఓకేనా? చూశారు కదా, ఆ జ్యోతి వెలుగులలో ఆ జ్యోతిర్లింగాలు ఎలా వెలుగుతున్నాయో ఎంతో అద్భుతంగా ఉందండి. కన్నులు విందుగా అయితే నాకు అనిపిస్తుంది అన్నమాట. చూసారా, 1000 లింగాలతో ఈ గుడి అనేది నిర్మించబడిందనమాట. ఈ గుడిలోనే అలానే వెంకటేశ్వర స్వామి గుడి, అలానే ఆంజనేయ స్వామి గుడి అండి. ఇక్కడైతే శివయ్య తండ్రి విగ్రహం అనమాట అక్కడ. ఇంకా ఆంజనేయ స్వామి గుడి అంటే, ఇంకా ఈ ఊరు ఇది ఎక్కడ ఉంది ఏంటి అని అంటే, ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో పొన్నూరులో అనేది ఈ గుడి ఉందండి. ఇంకా నేను ఇక్కడ పూజ అనేది చేసేసాను అనమాట. పొన్నూరు ఆంజనేయ స్వామి గుడి అంటే బాగా ఫేమస్ అనమాట. ఎవరికైనా తెలిసిపోతుంది, మనం గూగుల్లో సెర్చ్ చేసినా కానీ వచ్చేస్తుంది అనమాట. తెలిసిన వాళ్ళకైతే ఓకేనండి, తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను, ఎవరు అపార్థం చేసుకోవద్దు. ఓకేనా? ఇంకా నా పూజ అదంతా అయిపోయాక గుళ్ళోకి వెళ్ళి దర్శించుకొని నేను నా యొక్క పూజ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. సో చూశారు కదా, నేను చెప్పాను కదా, నేను కూర్చున్న ఎదురుగా జ్యోతిర్లింగాలు ఎలా ఉన్నాయి అనేసి. నా ఫోన్ అంతా సపోర్ట్ చేయదండి, కొంచెం ఏమంటే అది బ్లర్గా అట్లా కనిపిస్తుంది అనమాట, ఏమనుకోకండి. ఓకేనా? ఇంకా చెప్పాను కదండి, కార్తీక సోమవారం వెళ్ళామనేసి, అందుకేనండి ఇంత క్రౌడ్ అయితే ఉన్నారు. ఆ ఊరికి చుట్టుపక్కల ఉన్న మా పల్లెటూరు వాళ్ళందరూ కూడా వచ్చి పూజ అనేది చేస్తారనమాట. ఇలా ఆ రోజైతే అస్సలే ఖాళీ లేదండి. ఇంకా ఎక్కడో కొంచెం దొరికింది, ఆ కొంచెం దగ్గర కూర్చొని పూజ అనేది చేసుకున్నాం అనమాట. అలానే ఇంకొక విషయం ఏమంటే, పల్లెటూరు వాళ్ళు వస్తారండి, చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళందరూ వచ్చేటప్పుడు భోజనం చేసుకొని తీసుకొచ్చుకుంటారండి. పూజ అదంతా అయిపోయాక భోజనం అది చేస్తారనమాట. ఇప్పుడు మీకు అక్కడ చూపించాను కదా, అక్కడే కూర్చొని భోజనం చేస్తారండి. ఈ కార్తీక మాసంలో మనకి గుడిలో అట్లా శివాలయంలో అట్లా భోజనం చేస్తే చాలా మంచిది కదా, అందుకని చెప్పేసి. అలానే లేట్ అయిపోతుందిలేండి, పాపం వాళ్ళు వచ్చి
పూజ అదంతా కంప్లీట్ అయిపోయేసరికి బాగా నైట్ అయిపోతుంది కదా, ఇంకా మళ్ళీ ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళేసరికి ఇంకా లేట్ అయిపోతుందని ఒకసారి వస్తూ భోజనం అదంతా చేసుకొని తీసుకొచ్చుకొని పూజ అంతా అయిపోయాక భోజనం చేసుకొని ప్రశాంతంగా అనేది ఇంటికి వెళ్తారనమాట. ఇంకా మేమైతే మా పూజ అదంతా అయిపోయిందండి. అయిపోయాక ఇంకా మేము ఇంటికి అనేది బయలుదేరేసామన్నమాట. ఇక్కడ వాటర్ అనేది కూడా దొరుకుతుందండి. వాటర్కి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. అలానే మనకి ఇప్పుడు ఈ షాప్స్ ఉన్నాయి కదా, ఇవైతే వేలం పాట పాడి అంటే అలా పెట్టుకుంటారనమాట ఈ షాప్స్ని. సో ఇక్కడ మనకి కావాల్సినవన్నీ దొరుకుతాయండి. నేనైతే ఒక షాప్లో మా పాప కోసం అయితే చిన్న పౌచ్ అంటే కీ చైన్ పౌచ్ లాంటిది ఒకటి తీసుకున్నాను. అప్పుడు చూపిస్తున్నారు కదా, అవేనమాట. అదైతే ఒకటి తీసుకున్నానండి. నేను ఏ షాప్లో తీసుకున్నానంటే ఇప్పుడు ఈ మేడం గారు కనిపించారు కదా, తన షాప్లోనే తీసుకున్నామన్నమాట. చాలా అంటే చాలా రీజన్ ప్రైస్లా దొరికినాయండి మాకు. నేను షాప్ పేరు తీద్దాం అనుకున్నా, కానీ మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు అన్నట్టు సైలెంట్ ఊరుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఆ షాప్లో అయితే నాకు రీజన్గానే అనిపించింది. అలానే మనకి ప్రతి ఐటము దొరుకుతున్నాయి అన్నమాట. ఏమంటే మనకి అంటే ఇప్పుడు కార్తీక మాసం కదా, పుస్తకం ఉంటుంది కదా, సాంబశివయ్య తండ్రి పుస్తకము, అలానే చరిత్ర పుస్తకాలు అవన్నీ ఉంటాయి కదండి. మనకి గుడికి సంబంధించినవి అవన్నీ కూడా ఆ షాప్లో దొరుకుతాయి అన్నమాట. పిల్లలవి చిన్న చిన్న టాయ్స్, బొమ్మలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. వాళ్ళు తీస్తున్నా కానీ ఏం అనలేదండి, పర్లేదులే అన్నట్టుగా ఏం అనలేదన్నమాట. సో అందుకని చెప్పేసి మళ్ళీ తీసాను అనమాట. ఇక్కడైతే మేము అది తీసుకొని ఇంకా రిటర్న్ అనేది ఇంటికి బయలుదేరేసి వచ్చేసామన్నమాట. సో మరి ఈ వీడియో మాత్రం మీ అందరికీ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా, వాళ్ళని కూడా తీస్తున్నాం అనమాట. పాపం వాళ్ళు ఏమన్నా ఇంకా ఇక్కడైతే భలే ఉన్నాయండి ఫ్లవర్ డెకరేషన్ ఇవి అవన్నీ కూడా ఆర్టిఫిషియల్, అవి కూడా బాగున్నాయి అనమాట. నాకైతే బాగా నచ్చాయి. ఇంకా అంకుల్ కూడా చెప్తున్నారనమాట. చాలా బాగా అనిపించిందండి. తీసుకోమ్మా ఏం పర్వాలేదని చెప్తున్నారు. అలా అందుకని చెప్పి మళ్ళీ తీసామన్నమాట మేము. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే